మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ నిర్మల్ పట్టణానికి శివారులో ఉన్నటువంటి శ్యామ్గఢ్, దీన్ని నిర్మల్ కోట అని కూడా అంటారు. అయితే శ్యామ్గఢ్ దగ్గర ఉన్నాము. అయితే ఇది హిస్టారికల్గా, చారిత్రాత్మకంగా చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి మెయిన్ హైవేకు, NH7కి, నేషనల్ హైవే 7కు ఆనుకున్నటువంటి ఈ చారిత్రాత్మక కట్టడము పూర్వకాలం నిమ్మల్ నాయుడు నిర్మించినటువంటి, తను పరిపాలించినటువంటి రాజ్యం లోపల అక్కడక్కడ ఇట్లాంటి కోటగోడలు నిర్మించడం జరిగింది. ప్రత్యేకించి నిఘా కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ టూరిజం శాఖ, అంటే పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఈ కోటలు ప్రస్తుతము ప్రస్తుతం పర్యాటక కేంద్రానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. అలాగే గుప్త నిధుల తవ్వకాల కోసం, చాలామంది గుప్త నిధుల తవ్వకాల కోసమే దీన్ని వినియోగించుకున్నట్టు, అంటే ప్రత్యేకమైనటువంటి నిఘా లేకపోవడం వల్ల, ప్రత్యేకమైనటువంటి సంరక్షణ లేకపోవడం వల్ల చాలామంది ఇందులో రాజుల కాలము కోటలు కాబట్టి గుప్త నిధులు ఉన్నాయన్న ఆలోచనతోని చాలామంది చిన్న చిన్న పసిపాపల్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇక్కడ చంపేయడం, బలులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే లోపటికెళ్ళి ఒకసారి ఈ కోట గోడకు ఉన్నటువంటి విశేషాలు ఒకసారి చూసొద్దాం రండి. ప్రస్తుతం ఈ కోట లోపలికి వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అసలు బీర్ సీసాలు ఇవన్నీ కూడా పగిలిపోయి ఉన్నాయి. మరి ఇక్కడ తాగుబోతులకు, మందుబాబులకు అడ్డాగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అలాగే అసాంఘిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలు మొలిచి కోట గోడకు ఉన్నటువంటి అందాన్ని మొత్తం తీసేసినట్టుగా కనిపిస్తున్నది. అయితే పర్యాటక రంగము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వము కోట్లాది పైసలు వెచ్చించింది. అయితే స్థానిక మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు ఇంద్రకర్ రెడ్డి హయాంలో ఆయన పర్యాటక అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని లక్షలు, కొన్ని కోట్లు కేటాయించి ఇక్కడ అభివృద్ధి చేశామని చెప్పి అంటున్నారు. కానీ ఇంతవరకు ఇక్కడ చేసింది మాత్రం ఏమాత్రం లేదు. ఇక్కడ నిత్యం పర్యాటకులతో కలకల్లాడిస్తున్నటువంటి ఒక చారిత్రాత్మక ప్రదేశము విలవిలపోతున్నది. అయితే ఇక్కడ ఎవరు నిర్మానుష్యంగా మారినటువంటి ప్రదేశం మనకు. అయితే లోపల ఒకసారి పైకి వెళ్ళి పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతము మనము ఈ శ్యామ్గఢ్ కోట మీదకి వచ్చాము. అయితే ఇక్కడ చాలా సార్లు ఇంతకుముందు గతంలో నిధుల కోసము, గుప్త నిధుల కోసం చాలా తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాలు జరపడం వల్ల ఇదంతా కూడా ఒక లోయలాగా ఏర్పడి ప్రస్తుతము వర్షపు నీరు నిలిచింది. అయితే ఇక్కడ చాలా మట్టుకు ఇంతకుముందు గతంలో కూడా పోలీస్ కేసులు అయ్యాయి. అయితే చిన్న చిన్న పిల్లలను తీసుకొచ్చి బలి ఇచ్చి, అంటే బలులు నిధుల కోసం బలి ఇచ్చి, ఆ నిధులు ఏదో గుప్త నిధులు ఉన్నాయి, వాటి కోసం ఆశపడి ఇక్కడ పిల్లల్ని చాలామందిని వాళ్ళు చంపడం జరిగింది. గతంలో కూడా ఈ పోలీస్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే నిర్మానుష్యటువంటి ప్రదేశం ఈ విధంగా ఉంటే కనుక రేపు ఇంకా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు, ఇట్లాంటి మందుబాబులకు అడ్డాగా మారడము, ఇట్లా రోజు రోజు జరుగుతున్న కొద్దీ ఇవన్నీ రక్షణ లేక మున్ముందు ఇంకా మరిన్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో పోలీసు శాఖ, రక్షణ వ్యవస్థ అంతా కూడా దీన్ని ఒక దృష్టి పెట్టి దీని మీద మరి వీటిని పరిరక్షించాల్సినటువంటి, మన వారసత్వ సంపద కాబట్టి దీన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు రాజుల కాలంలో నిర్మించినటువంటి చారిత్రాత్మక కట్టడాలు చాలా సురక్షితంగా, ఎంతో భద్రంగా ఇప్పటికి కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. మరి వీటిని రక్షించాల్సినటువంటి పర్యాటక శాఖ ఇవాళ నిద్రపోతున్నది. అయితే వీటిని రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీటిని రక్షించడం వల్ల ఈ పిచ్చి మొక్కలు అన్నీ తొలగించి దీన్ని ఒక పర్యాటక సుందరంగా నిర్మించినట్టయితే మరింతమంది, చాలామంది దూర ప్రదేశాల నుంచి పర్యాటకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ కూడా పర్యాటక శాఖ నుంచి ఆదాయము సమకూర్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ సీసాలు, మళ్ళీ గంజాయికి సంబంధించిన డ్రగ్స్, అలాగే గంజాయి తాగే వాళ్ళు, మందుబాబులు
చాలా మందికి ఇక్కడ అడ్డాగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే మనకు చూస్తున్నటువంటి నిర్మల్ పట్టణానికి సమీపంలో, అతి సమీపంలో ఉన్నటువంటి ఈ కోటను కనీసము రక్షణ ఇక చూసుకున్నట్టయితే మనకి సీసాలు చాలా విచ్చలవిడిగా మరి పశువులు తిరుగుతా ఉంటాయి. మనుషులు తిరుగుతా ఉంటారు. మరి ప్రమాదకరమైనటువంటి స్థితిలో చాలా సీసాలు పగిలిపోయి ఉన్నాయి. మరి ఇంత దగ్గర పట్టణానికి ఇంత సమీపంలో ఉన్నటువంటి ఈ కోటను పర్యవేక్షణ లేకుండా అయిపోయింది ప్రస్తుతం పరిస్థితులను చూసుకున్నట్టయితే. పోలీసు సంరక్షణ లేదు. పోలీస్ ప్రొటెక్షన్ లేదు. మరి అప్పుడప్పుడు పికెటింగ్ నిర్వహిస్తున్నారా మరి లేదా అన్న విషయం కూడా మనకు తెలియకుండా ఉంది. ఈ కోటను చూస్తుంటే, కోట అందాలు చూస్తుంటే హైదరాబాద్‌లో ఉన్నటువంటి గోల్కొండ కోట గుర్తుకు రాకుండా ఉండదు. చాలా చక్కగా సరౌండింగ్ ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని డెవలప్ చేస్తే కనుక మరి చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే నిర్మల్ ప్రజలు ముఖ్యంగా మరి నిర్మల్ పట్టణానికి ప్రత్యేకించి పార్కులు, ఉద్యానవనాలు ఏమీ లేవు టౌన్‌కి సంబంధించి. కాబట్టి ఇది అతి సమీపంలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఒకటి డెవలప్‌మెంట్ చేస్తే గనక వీకెండ్‌లో ప్రతి వారము ప్రజలంతా కూడా సేద తీరొచ్చు. హ్యాపీగా వీకెండ్ గడపొచ్చు. అలాగే వాకింగ్ స్పాట్ కూడా దీన్ని ఒక వాకింగ్ స్పాట్‌గా కూడా చేసుకోవచ్చు. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంది కాబట్టి, అలాగే నేషనల్ హైవేకి దగ్గరలో ఉంది. నిర్మల్ పట్టణానికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి, ఇది ఒక మంచి సుందరమైనటువంటి ప్రదేశంగా ముందు ముందు పేరు పొందుతదని చెప్పొచ్చు. అయితే ఇక్కడ పైపులు కూడా వేసినటువంటి మనకు కొన్ని పైపులు విరిగిపోయినట్టు పగిలిపోయినటువంటి పైపులు కనిపిస్తున్నాయి. అలాగే లైట్స్ కనిపిస్తున్నాయి. గతంలో ఈ లైట్స్ కూడా అరేంజ్ చేశారు. విపరీతమైనటువంటి ఖర్చు పెట్టి ఇక్కడ ఈ ఈ ప్లేస్‌లలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైటు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ లైట్‌లకి కనెక్షన్ మొత్తం తీసేశారు. ఇది చీకటి పడితే మొత్తం అంధకారంలోకెళ్ళిపోతుంది. ఇక్కడ చీకటి పడ్డ తర్వాత ఎవరు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హరిత రిసార్ట్స్ వాళ్ళు, హరిత రెస్టారెంట్స్ వాళ్ళు ఇక్కడ ప్రతి టూరింగ్ స్పాట్ వద్ద చిన్న చిన్న కాటేజీలు, చిన్న చిన్న హోటల్స్ నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇది మొత్తం కూల్చివేశారు. ఇక్కడ ఎవరు అసలు నిలబడేటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఇంత ఖర్చు పెట్టి టూరిజం ఆధ్వర్యంలో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి మరి ఇప్పుడు నిరుపయోగంగా మారినటువంటి పరిస్థితి. అలా అక్కడ చూసుకున్నటువంటి షాపులు కూడా పర్మనెంట్‌గా మూసేయడం జరిగింది. అయితే దీన్ని గనుక మళ్ళీ డెవలప్‌మెంట్ చేసి మళ్ళీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మళ్ళీ తెరిపిస్తే గనక మళ్ళీ మెయిన్ రోడ్‌కి ఉంది కాబట్టి పర్యాటకులు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. చిన్న ఒక షూటింగ్ స్పాట్ లాగా కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది.